మనలోని శక్తి మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం కదా! సో, దీనికోసమే 10x మేనిఫెస్టేషన్ మాస్టర్ క్లాస్ ఎవ్రీ సండే ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయటం జరుగుతుంది. ఈ క్లాసెస్‌లో మీలో ఉండే హిడెన్ ఎనర్జీని బయటకు తీసి, మీ కోరికల్ని అంటే మీ ఆరోగ్యం గురించి గానీ, సంపదన గురించి గానీ, కెరియర్ గ్రోత్ గురించి గానీ, వీటన్నింటినీ నెరవేర్చుకునే ఒక అవకాశం ఉంటుంది. సో, దీనికోసం డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. రిజిస్టర్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నిరాశలో ఆశను చూసే కళ్ళతో మీ జయ, మీ వెంట ఉండే మీ ఫ్రెండ్. అలాగే మీ జీవిత మార్పు కోసం జేకే స్ఫూర్తి ఛానల్. పిల్లలే ప్రపంచం అనుకుని తల్లిదండ్రులు వాళ్ళని పెంచి, పెద్ద చేసి, చదువు ఇప్పించి, మంచి ఉద్యోగాలు సాధించే వరకు కలలు కని, ఆ కలలు నిజమైన తర్వాత పిల్లలు ఫారిన్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత ఒక్క కాల్ కోసం వెయిట్ చేసే రోజులనమాట ఇవి. కానీ ఇది చాలామంది తల్లిదండ్రుల నిజం. ఇది ఎవరి తప్పు కాదు. పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ జాబ్, సెక్యూర్డ్ లైఫ్ కోసం సెటిల్ అవుతున్నారు. ఓకే. కానీ మన కల్చర్ ఎస్పెషల్లీ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ భౌగోళికంగానే కాకుండా భావోద్వేగాల పరంగా కూడా దూరం అవుతున్నాయన్నమాట. సో, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు సంపాదన, ఫ్యామిలీ ఈ రెండిటి చుట్టూ తిరిగింది జీవితం. కానీ ఇది గతం. ఇప్పుడు లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకునే టైం అన్నమాట. సో, ఇలా లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ తెచ్చుకొని ఒంటరితనం నుంచి, భయం నుంచి బయటపడటానికి ట్రై చేయండి. పిల్లలు సెటిల్మెంట్కి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి టీవీ చూడటము, చిన్న చిన్న ప్రయాణాలు, అలాగే కొత్త హాబీస్ని డెవలప్ చేసుకోవటము, ఇలా డే మొత్తాన్ని ఆక్యుపైడ్గా పెట్టుకుంటే ఇక రోజులో లోన్లీనెస్ అనే ఫీలింగ్కి టైం ఉండదన్నమాట. ఓకే. అలాగే హెల్ప్ అదర్స్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే ఇప్పుడు మీకు టైం, ఎక్స్పీరియన్స్ రెండు ఉన్నాయి. సో, ఇవి రెండింటిని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ కానీ, టిప్స్ కానీ మీ కాలనీలో, మీ నైబరింగ్లో, మీ అపార్ట్మెంట్లో ఉన్న యూత్కి మీరు చెప్పగలిగితే వాళ్ళ ఎనర్జీ మీకు యూజ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పనికొస్తుంది అనమాట. ఓకే. సరౌండింగ్స్‌లో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళెవరైనా ఉన్నప్పుడు, అలాంటి మీలాగే వాళ్ళు కూడా లోన్‌లీగా ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ స్టోరీస్ మీతో డిస్కస్ చేసినప్పుడు, వాళ్ళ స్టోరీస్ విని, మీలో ఉన్న అపోహలు కానీ, అపార్థాలు గానీ, నెగెటివ్ ఫీలింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మూసుకుపోతాయన్నమాట. ఓకే. సో, అలాగే నియర్ బై టెంపుల్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్, మీ జీవిత పాఠాలని నియర్ బై టెంపుల్స్‌లో అలాగే వాలంటీర్ గ్రూప్స్‌లో అలా మీరు యుటిలైజ్ చేయగలిగితే మీ చుట్టూ ఒక సపోర్టింగ్ టీమ్‌ని మీరు ఫార్మ్ చేసుకోవాలనమాట. ఓకే. అలాగే అపార్ట్మెంట్స్‌లో, కమ్యూనిటీస్‌లో గ్రూప్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆ ఫొటోస్, ఆ చిన్న చిన్న వీడియోస్ అవన్నీ తీసి నేను బాగున్నాను అనే ఒక కాన్ఫిడెంట్ మెసేజ్‌ని ఈ ఫొటోస్ ద్వారా మీరు షేర్ చేయగలిగితే పిల్లలకి చాలా బలం వస్తుందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతిసారి పేరెంట్స్ బాధపడుతూ ఉంటే పిల్లలు వీక్ అయిపోతారనమాట, బలహీనలైపోతారు. ఓకే. తర్వాత పిల్లలకి మానసికంగా దగ్గరవ్వాలనమాట. అంటే వాళ్ళ పనుల్లో జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ చూపించి తెలుసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో, ఇలా పార్టిసిపేట్ చేస్తూ, ఇలా ఆలోచిస్తూ వాళ్ళ గ్రోత్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రోత్, వాళ్ళ డెవలప్‌మెంటు మీరిచ్చిన బ్లెస్సింగ్స్ అండ్ మీరు చేసిన త్యాగాల ఫలితమే కదా! సో, అలాంటి ఫలితాన్ని గర్వంగా చెప్పుకోవాలి. ఆ సక్సెస్‌ని గర్వంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ మీ యాన్సిస్టర్స్ నుంచి ఇప్పటిదాకా సాంప్రదాయాలు ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి అంటే ద వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, అలాగే మ్యారేజెస్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే పిల్లల్ని పెంచే పద్ధతులు ఎలా మారుతూ వచ్చాయి, ఇలాంటి వాటన్నిటినీ ఒక డాక్యుమెంట్ లాగా చేసి, అలాగే దానికి తోడు జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి ప్రతి పేరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తారు. అలాగా మీ సొల్యూషన్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అనేది ఒక డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి వీటన్నిటినీ మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి ఇస్తే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే వాటితో పాటు ఓల్డెన్ డేస్‌లో టెక్నాలజీ లేని రోజుల్లో సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు, కమ్యూనికేషన్ ఎలా హ్యాండిల్ చేశారు, అలాగే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యేవారు,
ఇంటి పనుల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో మంచి సంపదని పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు మనతోనే ఉండాలి, ఫారిన్ వెళ్ళకుండా, అంటే మన ప్లేస్లోనే మన దగ్గరే సెటిల్ అవ్వాలి అంటే, అంటే మన డిస్ట్రిక్ట్ మారినా, మన స్టేట్ మారినా, మన కంట్రీ మారినా ఏదైనా ఒకటే అనమాట. అలా కాకుండా మన దగ్గరే ఉండి వర్క్ చేయాలి, మన దగ్గరే సెటిల్ అయిపోవాలి ఫ్యామిలీతో ఉండి అంటే నా ఒపీనియన్ ఏం చేయాలో కొన్ని చెప్తాను. ఓకే, సో అందరూ బీటెక్ చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు, కజిన్స్ అందరూ ఫారిన్ వెళ్ళిపోయారు. ఇలాంటి డిస్కషన్సే ఫ్యామిలీలో ఎక్కువ జరుగుతున్నాయి. ఆ డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షనే లేదన్నమాట. వైఫ్ జాబ్ చేస్తుంది, అది తన ఇన్కమ్ సోర్స్. హస్బెండ్ జాబ్ చేస్తాడు, అది తన ఇన్కమ్ సోర్స్. వైఫ్ ఆఫీస్కి హస్బెండ్ ఇన్వాల్వ్ అవ్వలేడు, హస్బెండ్ ఆఫీస్లో వైఫ్ వెళ్ళి వర్క్ చేయలేదు. అలా కాకుండా ఈ రెండిటితో పాటు ఒక ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసి పెట్టగలిగితే పిల్లలు 10th ఆర్ ఇంటర్మీడియట్ టైంలో అది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎలా అంటే, సో అందులో ఆ ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ కాబట్టి అందులో వైఫ్ పార్టిసిపేట్ చేయొచ్చు, హస్బెండ్ వర్క్ చేయొచ్చు, పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన స్కిల్స్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక చిన్న స్టార్టప్ లాగా మొదలు పెట్టగలిగితే, ఇప్పుడు చాలా గవర్నమెంట్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అలా మనం స్టార్ట్ చేయగలిగితే వాళ్ళు యూజీ అయిపోయేసరికి ఆ స్టార్టప్కి ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేయడానికి, నాలెడ్జ్ కోసం పీజీ చేయడానికి ఫారిన్ వెళ్ళిపోవచ్చు. తర్వాత పీజీ అయిపోగానే ఫారిన్ నుంచి రిటర్న్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ బ్రాండ్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి, అండ్ ఫ్యామిలీకి కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ అయి ఉంటుంది ఆ టైంకి. సో ఆ బ్రాండింగ్, ఆ ఫ్యామిలీ ఐడెంటిటీ తోటి తన ఎక్స్పీరియన్స్ యూస్ చేసేసి ఆ సిస్టమ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడే తప్ప బయటకు వెళ్ళలేడనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, డాక్టర్స్ అండ్ బిజినెస్ మెన్, వీళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ని మాత్రమే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ ఉంది, ఫ్యామిలీ ఐడెంటిటీ ఉంది, పీపుల్ నెట్వర్క్ ఉంది, బ్రాండింగ్తో పాటు ఒక ఇన్కమ్ సోర్స్ సిస్టమ్ ఉంది. సో ఇవన్నీ కూడా బయట దొరకవు కదా, అదనమాట రీజన్. సో ఫ్రెండ్స్, మనం కూడా ఒక పర్పస్ క్రియేట్ చేద్దాం, ఒక ఫ్యామిలీ ఐడెంటిటీని, ఒక సిస్టమ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ని మనం క్రియేట్ చేయగలిగితే, ఒక బ్రాండ్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా పిల్లలు మనం కలిసి ఉండొచ్చు. ఓకే, పేరెంటింగ్ టిప్స్, పిల్లల్లో ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, అలాగే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఐడియాస్, ఇలాంటివన్నీ కూడా ఈ ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మిగిలిన పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. మీ మాట వేరే జీవితానికి ఉపయోగపడవచ్చు. అలాగే కమెంట్లో ఈ పిల్లల సెటిల్మెంట్పై మీ ఒపీనియన్ ఏంటో నాకు షేర్ చేయండి. జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.